హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. ముందుగా మీరు కోటేశ్వరులు కావాలనుకున్నప్పుడు మీ ఆలోచనలు, దృక్పథాలు స్పష్టంగా మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్కి తెలియచేయండి. వీటికి సంబంధించిన శ్వేతపత్రాన్ని మీ ఇన్నర్ మైండ్కి ఇవ్వండి. ఎలా అనేది అదే నిర్ణయిస్తుంది. సంపదపైనే దృష్టి పెట్టండి. సంపదకు సంబంధించిన సమాచారాన్ని సేకరించండి. సంపద పరులు యొక్క జాబితాను తయారు చేయండి. ప్రపంచవ్యాప్తంగా కుబేరులు ప్లేయర్లని కనీసం తెలిసి ఉండాలి. మైకల్ బ్లూబర్గ్, జుక్బర్గర్, లారీ ఎలిసన్స్, ఎలాన్ మాస్క్, చార్లెస్ కోచ్, జెఫ్ బెజోస్, బార్ కషీర్, హట్వే ఇలా కనీసం వారి గురించి తెలిసి ఉండాలి. ఒక్కొక్కరు చిన్నప్పటి నుండి కాకుండా మధ్య లేదా చివరి సమయంలో సంపాదించిన వారు. డబ్బుని ఒక్కొక్క దేశంలో ఏమని పిలుస్తారు? దాని రంగు, రూపం ఏమిటి? పరిశీలించండి. ఇలా నిరంతరం డబ్బు సంపద పరమైన ఆలోచనలే మిమ్మల్ని ధనికులుగా మారుస్తాయి. ప్రతిరోజు చెప్పండి, ఐఎమ్ రిచ్, ఐఎమ్ అబుడెన్స్. ఎస్, మీరు చెప్పే ప్రతి మాట నిజం అవుతుంది. ఇలా ప్రతిరోజు చెప్పడం వల్ల డబ్బు రావడం మొదలవుతుంది. ఇంకా ఆలస్యం దేనికి? మొదలు పెట్టండి. డబ్బుని మీరు పడుకునే ముందు దానికి లెక్క పెట్టి పడుకోండి. పదే పదే డబ్బుని లెక్క పెట్టండి. డబ్బుని చేతిలో పట్టుకున్నప్పుడు మీకు ఏదో తెలియని సంతోషం అయితే ఖచ్చితంగా ఇస్తుంది. ఒక్కసారి మీరు డబ్బుని దగ్గర తీసుకొని చూడండి, బాగా ఎంత మనశ్శాంతి ఇస్తుందో, నీ అవసరాలని తీరుస్తుందో అని అర్థం చేసుకోండి. డబ్బు చాలా మంచిది. మీరు మీ లవర్కి, మీ ఎవరికైతే ప్రేమిస్తారో అదేవిధంగా డబ్బు కూడా అలానే ప్రేమించండి. డబ్బు నిన్ను విడిచి ఎక్కడికి పోదు. ఎక్కడున్నా సరే నీ అవసరాలన్నీ తీరుస్తుంది. నీకేం కావాలన్నా ఇస్తుంది. నీ దగ్గర నువ్వు ఎన్ని మంచి చెడు ఏం చేసినా నిన్ను వదిలి వెళ్ళిపోదు. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు.